Prove that sin power 4 pi by 8, sin power 4 3 pi by 8, sin power 4 5 pi by 8, sin power 4 7 pi by 8 is equal to 3 by 2. రైట్. సో ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ వస్తే మనకు ఆటోమేటిక్గా కాస్ట్లలో కూడా వస్తుంది. ఇదే ప్రాబ్లం మనకి పవర్ 4 అలాగే ఉంటుంది, సైన్ ప్లేస్లో కాస్ ఉంటుంది. ఆన్సర్ 3 by 2నే, అది కూడా డిస్కస్ చేద్దాం. రైట్. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు sin power 4 pi by 8 plus sin power 4 3 pi by 8 plus sin power 4 5 pi by 8 sin power 4 7 pi by 8. Right. So sin power 4 పై బై 8 ప్లస్ దీన్ని మనం చేంజ్ చేసుకుందాం. అంటే పై బై 8 అనేది మనకు సేమ్ ఉండాలి. ఇక్కడ మ్యాజిక్ ఏంది అంటే పై బై 8 సేమ్ ఉండాలి. ఇక్కడ ప్లస్ పెడుతున్నామా మైనస్ పెడుతున్నామా అనేది సింప్లిఫై చేద్దాం. ఇక డినామినేటర్ హైయెస్ట్ ఉంది కాబట్టి పై బై 2 తీసుకోండి. అంటే పై బై 8 అనేది సేమ్ కంపల్సరీ ఉండాలి. పై బై 8 అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ కూడా అంతే, పై బై 8 కంపల్సరీ ఉండాలి, పై బై 8 కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ డినామినేటర్ హైయెస్ట్ ఉంది కాబట్టి 3 టేబుల్లో చెక్ చేసుకోండి. 3 2 జా ఈవెనే వచ్చేటట్టు చూసుకోండి. అంటే 3 2 6 4 కూడా రావడానికి ఛాన్స్ ఉంది. బస్ట్ మనకి యాంగిల్ మిస్టేక్ అవుతుంది. అంటే 90 180 అలా వస్తే మనకి బెటర్. సో మళ్ళీ చెక్ చేసుకుందాం. సో 2 8 ఎల్సిఎం 8, 2 4 జా అంటే 4 పై మైనస్ 8 1 జా 8 పై. సో ఆన్సర్ 3 పై బై 8. అంటే 3 పై బై 8ని పై బై 2 మైనస్ పై బై 8 మనం మెన్షన్ చేసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే మనకు ఆటోమేటిక్గా అదే వస్తుంది. నెక్స్ట్ సైన్ ప్లస్ చేసినాం అనుకోండి, ఇక్కడే అర్థమైపోతుంది. 5 పై అంటే పై బై 2 ప్లస్ పై బై 8, 2 8 ఎల్సిఎం 4 4 పై ప్లస్ పై 5 పై. క్లియర్. నెక్స్ట్ సైన్ పవర్ 4, ఇది సింపుల్, పై మైనస్ పై బై 8. పై బై 8 కంపల్సరీ ఉండాలని చెప్తున్నా. 8 పై మైనస్ పై 7 పై బై 8. సో టాలీ అయిపోయినాయి. ఇక్కడ ప్లస్ పెడితే 5 పై బై 8 వచ్చింది, మైనస్ పెడితే పై బై 8 రాలేదనుకోండి. 1 or 2 seconds చెక్ చేసుకుంటే మనకు సేఫ్ సైడ్ అవుతుంది ఇది. కానీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటేనే మనం సేఫ్ సైడ్. నెక్స్ట్ కంటిన్యూషన్. రైట్. సైను పవర్ 4 పై బై 8 90 మైనస్ θ. 90 మైనస్ θ విచ్ క్వాడ్రంట్? 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్. ఆల్ ఆర్ పాజిటివ్, చేంజ్ 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ ఆర్ పాజిటివ్, చేంజ్. చేంజ్ అంటే ఏమొస్తుంది? సైన్ కాస్ వస్తుంది. దేర్ ఫోర్ కాస్ పవర్ 4 పై బై 8 సేమ్. సో 90 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్. సైన్ కోసెక్ పాజిటివ్ అంటే సైన్ పాజిటివ్, నెగిటివ్ ఉన్న పవర్ 4 కాబట్టి ఈవెన్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. చేంజ్ కాసు పవర్ 4 పై బై 8. సో 180 మైనస్ θ సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 ప్లస్ θ 180 మైనస్ θ సెకండ్ క్వాడ్రంట్. సైన్ పాజిటివ్, ఈవెన్, నో చేంజ్ సైన్ పవర్ 4 పై బై 8. ఇక్కడ చేంజ్ కాస్ వస్తుంది, సో కాస్ వస్తుంది. రైట్. దేర్ ఫోర్ సైన్ పవర్ 4 పై బై 8, సైన్ పవర్ 4 పై బై 8 అంటే 2 సైన్ పవర్ 4 పై బై 8, కాస్ పవర్ 4 పై బై 8, కాస్ పవర్ 4 పై బై 8, 2 కాస్ పవర్ 4 పై బై 8. సో 2 కామన్, సైను పవర్ 4 పై బై 8 ప్లస్ కాసు పవర్ 4 పై బై 8. రైట్. ఇక్కడ మనకు యూజ్ అయ్యే ఫార్మాస్ ఏంటి అంటే ముందు దీన్ని సెట్ చేసుకుందాం. 2 సైన్ స్క్వేర్ పై బై 8 హోల్ స్క్వేర్ ప్లస్
కాసు స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్. రైట్, మనము యూజ్ చేసే ఫార్ములా a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. జనరల్ మీ అందరికీ తెలుసు a ప్లస్ b హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనకు అవసరం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. రైట్, therefore 2, so a square plus b square, a square plus b square, so a plus b whole square అంటే sin square π/8 ప్లస్ కాసు స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. a మీన్స్ sin స్క్వేర్ π/8 కాసు స్క్వేర్ π/8. రైట్, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 ఐడెంటిటీ ఫార్ములా 1 మైనస్. ఇక్కడ మనం చేయాల్సిన మ్యాజిక్ ఏంది అంటే, సో 2 ఉంది కదా, ఇక్కడ మనం ఫార్ములా sin 2a ఫార్ములా, ఇక్కడ మనం sin 2a 2 sin a cos a ఈ ఫార్ములాని యూజ్ చేయడం కోసం ట్రిగనామెట్రీలో మీకు ముందే చెప్పిన ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ఐడియా ఉండాలి, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ ఐడియా ఉండాలి. అంటే 2 sin a cos a అంటే sin 2a, sin 2a ఈజ్ ఈక్వల్ 2 sin a cos a. ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఎలా మెన్షన్ చేస్తామంటే 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ క్రియేట్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. దేర్ఫోర్ sin స్క్వేర్ π/8 కాసు స్క్వేర్ π/8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 మైనస్ 1/2. ఇక 2 × 4 కదా, 4 sin π/8 కాస్ π/8 హోల్ స్క్వేర్. రైట్, 2 స్క్వేర్ 4 sin స్క్వేర్ కాస్ స్క్వేర్. నౌ 2 sin a cos a ఫార్ములా, 2 sin a cos a ఫార్ములా. సో ఇట్ ఈజ్ ఏ 2 sin a cos a sin 2a. therefore 2 into 1 minus 1/2 sin 2a, a is equal to π/8. so whole square same. right, 2 1 minus 1/2 2 1 ja 2 4 ja sin π/4 whole square sin 45 అంటే 1/√2 whole square. therefore 2 into 1 minus 1/2, so square root cancel కాబట్టి 1/2. so 2 into 1 minus 1/4, 2 into 4 minus 1/4, 2 1 ja 2 2 ja, ఆన్సర్ 3/2. రైట్, మనకు ఆర్హెచ్ఎస్ ఇక్కడ ఇచ్చిండు కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో ఆన్సర్ 3/2 ఎగ్జాక్ట్లీ ఆన్సర్. సో ఇదే ప్రాబ్లం సేమ్ సైన్ ప్లేస్లో కాస్ ఉంది, ఇది కూడా చూద్దాం, మళ్ళీ సేమ్ వచ్చేస్తుంది మనకి. సో సైన్ ప్లేస్లో మన కాస్ ఉంది, సో సేమ్ ఆన్సర్ కూడా 3/2. సేమ్ ప్రూవ్ దట్. కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాసు పవర్ 4 3π/8 ప్లస్ కాసు పవర్ 4 π/8 ప్లస్ కాసు పవర్ 4 7π/8 ఈజ్ ఈక్వల్ టు 3/2. పై 3π 5π 7π/8 8 8 8. రైట్,
1357 1357. సో ఆన్సర్ 3/2. మనం ఇప్పుడు ఎలా చేసినామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేస్తాం, మనకు ఆన్సర్ 3/2నే వస్తుంది. కాకపోతే ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అదొకటి మనకు కన్ఫ్యూజ్ అయితే అవుతుండొచ్చు. రైట్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు cos power 4π/8 ప్లస్ cos power 4 3π/8 cos power 4 5π/8 cos power 4 7π/8. సో cos power 4 π/8 ప్లస్ cos power 4 సేమ్ π/2 మైనస్ π/8 మనం చెక్ చేసుకుందాం. 2 8 ఎల్సిఎం 8 అవుతుంది. 4π మైనస్ 8 1π అంటే 3π/8 మనకు వచ్చింది కాబట్టి ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ చేస్తే ఇది 5, ప్లస్ చేస్తే మనకి ఇక్కడ 5 వస్తుంది. 5 సో ప్లస్ cos power 4 π/2 ప్లస్ π/8 ప్లస్ cos power 4 π మైనస్ π/8. సో 8π మైనస్ 7π/8. రైట్, క్లియర్ వచ్చేసింది. మనం ఫస్ట్ 1 or 2 minutes చెక్ చేసుకోవడం మనం సేఫ్ సైడ్. cos power 4 π/8 cos power 90 మైనస్ θ. సో ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ θ ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ ఆర్ పాజిటివ్. చేంజ్ అంటే మనకి ఇక్కడ కాస్ అనేది సైన్ వస్తుంది. రైట్, సైన్ పవర్ 4 π/8 90 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్ అంటే ఆల్ సిల్వర్, సైన్ కొసెక్ పాజిటివ్, కాస్ నెగిటివ్ కాబట్టి పవర్ 4 ఉంది అంటే కాస్ నెగిటివ్ మైనస్ చేంజ్ కాస్ ఏమైంది సైన్ π/8 హోల్ పవర్ 4. ఇక్కడ లాజిక్ ఉంది, ఓకేనా. 90 ప్లస్ θ సెకండ్ క్వాడ్రంట్, కాస్ నెగిటివ్, చేంజ్ కాస్ ఏమైంది సైన్ అయింది, π/8 హోల్ పవర్ 4. ఈ 4 ఈవెన్ కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. సేమ్ ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్, కాస్ నెగిటివ్, సో నో చేంజ్. 180 మైనస్ θ ఈవెన్ కాబట్టి నో చేంజ్, కాస్ π/8 హోల్ పవర్ 4. ఇది ఒక్కటి మనకు క్లారిటీ ఉండాలి. మైనస్ కాబట్టి కొంతమంది మైనస్ రాస్తూ ఉంటారు, మైనస్ రాయడం వల్ల రాంగ్ అవుద్ది ఆన్సర్, మనకు 3/2 రాదు. ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి ఈవెన్ ఇలా రాసుకోవడమే మనం సేఫ్ సైడ్. ఇప్పుడు మనకి ఈవెన్ కాబట్టి అది పాజిటివ్ అవుతుంది, డైరెక్ట్ రాసుకున్నా నో ప్రాబ్లం. cos power 4 π/8 sin power 4 π/8 sin power 4 π/8 cos power 4 π/8. రైట్, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాయొచ్చు, కానీ డైరెక్ట్ ఆన్సర్ రాస్తే మార్క్స్ రావు. రీసెంట్గా మన 2024లో మార్క్స్ కట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉంటేనే ప్రజెంటేషన్ కరెక్ట్ ఉంటేనే మనకు 4 మార్క్స్ పడుతున్నాయి. రైట్, కాస్ పవర్ 4 π/8 కాస్ పవర్ 4 π/8 సైన్ పవర్ 4 π/8 సైన్ పవర్ 4 π/8 2 సైన్ పవర్ 4 π/8 సేమ్ 2 కాస్ పవర్ 4 π/8. రైట్, 2 కామన్, సైన్ పవర్ 4 π/8 కాసు పవర్ 4 π/8. రైట్, మనం ఫార్ములా కోసం sin square π/8 whole square plus cos square π/8 whole square. Therefore, a plus b whole square, a square plus b square plus 2ab. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా. రైట్. సో ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ and it is b square. Therefore 2a plus b whole square sin square pi by 8 cos square pi by 8 whole square minus 2 sin square pi by 8 cos square pi by 8. సో ఐడెంటిటీ ఫార్ములా 2 sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 హోల్ స్క్వేర్ మైనస్, ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనం ఇందానికట్లాగా ఇక్కడ ఒక స్టెప్ వేద్దాం. సో 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ sin స్క్వేర్ పై బై 8 కాస్ స్క్వేర్ పై బై 8. సో 2 sin a కాస్ a, 2 sin a కాస్ a sin 2a. రైట్. ఇక్కడ కొంచెం మనం చేసే మ్యాజిక్ ఏంది అంటే, సో 1/2 2 sin పై బై 8 కాసు పై బై 8 హోల్ స్క్వేర్. రైట్. 2 స్క్వేర్ అంటే 2 to the 4 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్. మనం ఫార్ములా సింక్ అయ్యేటట్టు మనం కొంచెం చేంజ్ చేసుకుంటున్నాం. రైట్. సో 2 sin a కాస్ a. Therefore 2 1 minus 1/2 sin 2 a అంటే పై బై 8, సో పై బై 8 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. Therefore 1 minus 1/2 2 1 జా 2 4 జా అంటే సైన్ పై బై 4, సైన్ పై బై 4 అంటే 45 2 1 minus 1/2 1/√2 whole square. Therefore 1 minus 1/2 1/√2 whole square అంటే 1/2. 2 1 minus 1/4 4 minus 1/4. సో 2 1 జా 2 2 జా సో 3/2. రైట్. మనకు సైన్లలో ఉన్న కాస్ట్లలో ఉన్న మనకు సేమ్ ఆన్సర్. రైట్. 3/2. సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 3π/5 కాస్ స్క్వేర్ 9π/10. ఫస్ట్ది లాస్ట్ది 9π/10 π/10, 2π/5 3π/5 2π/5 3π/5. రైట్. ఆన్సర్ 2 ఉండాలి. ఆన్సర్ 2 ఉండాలి. సో LHS ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ π/10 ప్లస్ కాస్ స్క్వేర్ 2π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 3π/5 ప్లస్ కాస్ స్క్వేర్ 9π/10. 9π/10 3π/5 2π/5 π/10. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఏంది అంటే 5 ఉంది 10 ఉంది, ఇది కొంచెం కన్ఫ్యూజ్. రైట్. దేర్ఫోర్ π/10 π ఈజ్ ఈక్వల్ టు 180, 180/10 0 0 క్యాన్సిల్ అంటే 18. π/10 మీన్స్ సో 18 degrees. 18 degrees యూజ్ చేసి మనం సింప్లిఫై చేద్దాం. కాస్ స్క్వేర్ 18 ప్లస్ కాస్ స్క్వేర్, మరి π/5 కదా, 5/5 కూడా చెక్ చేసుకుందాం. సో పై
180/5. 180/5. సో 5 3 జా 5 2 జా 10, 5 3 జా 5 4 జా 20 అవుతుంది. 5 3 జా 15, 16 17 18, సో 30, 5 6 జా. రైట్. లేదు మీకు డౌట్ అనిపిస్తే 180/5 కదా, మీరు 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ కూడా చేయొచ్చు. 5 2 జా 10 అంటే 360, 0 0 కట్ అయిపోతే 360 degrees. ఇలా కూడా అంటే డినామినేటర్ 10 100 1000 లాగా వస్తే మనకు సింప్లిఫికేషన్ ఈజీ అవుద్ది. మీరు ఎలా చేసినా 36 degrees 5/5. రైట్. దేర్ ఫోర్ కాస్ స్క్వేర్ π/10 అంటే 18, కాస్ స్క్వేర్ π/5 అంటే 36, అంటే 2 × 36 ప్లస్ కాసు స్క్వేర్ 3 × 36 ప్లస్ కాసు స్క్వేర్ 9 × మరి π/10 అంటే 18. రైట్. π/5 అంటే 36, π/10 అంటే 18 degrees. దేర్ఫోర్ కాసు స్క్వేర్ 18, కాసు స్క్వేర్ 36 2 జా 72, 72 ప్లస్ కాసు స్క్వేర్ 36 3 జా 3 6 జా 18, 3 3 జా 9, 10 108. రైట్. నెక్స్ట్ కాసు స్క్వేర్ 18 6 జా 162, 72, 9 1 జా 9, 9 7 162. రైట్. మనకి ఏమైనా మిస్టేక్ అయితే ఆన్సర్ ఎలాగో రాదు. ఆన్సర్ 2 అని ఉంది కాబట్టి మనం చెక్ చేసుకుందాం. సో 36 2 జా 72, 36 3 జా 3 6 జా 18, 3 జా 9. రైట్. 18 9 జా 162. రైట్. సో దేర్ ఫోర్ కాసు స్క్వేర్ 18, కాసు స్క్వేర్ 72ని 90 మైనస్ రాసుకుందాం. 90 మైనస్ 18, మరి 72 18 యాడ్ చేస్తే మళ్ళీ మనకు 90 రావాలి. రైట్. క్లియర్. మనం రాయొచ్చు. రైట్. నెక్స్ట్ కాసు స్క్వేర్ 90 ప్లస్ 18 ప్లస్ కాసు స్క్వేర్ 180 మైనస్ 18, 162 18, 10 6 7 8. రైట్. 180. క్లియర్. టాలీ అవుతుంది. నేను చెక్ చేసుకుంటున్నా ఇక్కడ, మళ్ళీ రాంగ్ వస్తే ఆన్సర్ మిస్ అవుతుంది. రైట్. సో కాసు స్క్వేర్ 18, 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ ఆర్ పాజిటివ్, చేంజ్ 90 అంటే చేంజ్ కదా. సో సైన్ స్క్వేర్ 18 ప్లస్ 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ అంటే సిల్వర్, సైన్ కోసం పాజిటివ్, కాస్ నెగిటివ్ కదా. సో చేంజ్ అంటే సైన్ 18 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. రైట్. ప్లస్ సేమ్ 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్, సైన్ కోసం పాజిటివ్, కాస్ నెగిటివ్. సో 180 ఈవెన్, నో చేంజ్, కాస్ 18 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. అదే హోల్ స్క్వేర్ లేదనుకోండి, ఈ ప్లేస్లో మనకి మైనస్ వస్తుంది. కాబట్టి అవి జాగ్రత్త చూసుకుంటే మనకి ఈజీగా స్కోర్ వస్తుంది. రైట్. కాసు స్క్వేర్ 18, సైన్ స్క్వేర్ 18, స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. 2 సైన్ స్క్వేర్ 18, ఇక్కడ స్క్వేర్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. రైట్. మీరు దీన్ని ఎలా మాడిఫై చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. దేర్ఫోర్ కాసు స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై యూజింగ్ ఐడెంటిటీ ఫార్ములా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి దేర్ఫోర్ 1 ప్లస్ 1, ఆన్సర్ 2.
రైట్. సో ఆన్సర్ 2 రైట్ ఆన్సర్, ఎక్కడ మిస్టేక్ లేదు. రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. Prove that cos 2 pi by 7 cos 4 pi by 7 cos 8 pi by 7 1 by 8. cos 2 pi by 7 cos 4 pi by 7 cos 8 pi by 7 is equal to 1 by 8. Right. LHS is equal to cos 2 pi by 7 cos 4 pi by 7 cos 8 pi by 7. ఇక్కడ డినామినేటర్ ప్రైమ్ నెంబర్ అంటే 7 అంటే అన్నిటి కాదు, కొన్ని మోడల్స్ మాత్రమే పాసిబుల్ అయ్యే ప్రాబ్లమ్స్. మనం ముందే ఈ ప్రాబ్లమ్ని ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్కి లెట్ కాస్ట్లో ఉంది కాబట్టి సి అజ్యూమ్ చేసుకోండి. కాస్ 2 pi by 7 cos 4 pi by 7 cos 8 pi by 7. మరి ఈ ప్రాబ్లంకు ఇలాగే ఎందుకు తీసుకోవాలంటే అందుకనే మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు పాసిబుల్ అవుతాయి. రఫ్ నోట్ తీసుకొని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు దీనికి ఇదే తీసుకోవాలి అనే ఐడియా వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ లెట్ ఎస్ మనమే అజ్యూమ్ చేసుకుంటున్నాం. sin 2 pi by 7 sin 4 pi by 7 sin 8 pi by 7. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటే కాస్ట్లలో ఉన్న ప్రాబ్లం మనం సి అజ్యూమ్ చేసుకుంటున్నాం, అలాగే సిమిలర్లీ సైన్లలో మనమే అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఇవి 2 మల్టిప్లై చేద్దాం. ఈ 2 మల్టిప్లై చేస్తే సి ఇంటూ ఎస్. రైట్. మనం ఇంటూలు ఎలా తీసుకున్నా ఏం లేదు. సో సైన్ 2 pi by 7 cos 2 pi by 7 sin 4 pi by 7 cos 4 pi by 7 sin 8 pi by 7 cos 8 pi by 7. మనము ఇవి మల్టిప్లై చేస్తున్నాం ఆన్సర్ కోసమే ఇదంతా. రైట్. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా టూ sin A cos A ఈజ్ ఈక్వల్ టు sin 2A. 2 sin A cos A sin 2A ఫార్ములా. ఈ ఫార్ములా కోసం మనం ఇక్కడ చేయాల్సిన మ్యాజిక్ ఏంది అంటే సి ఇంటూ ఎస్ కదా. సో 1/2 మల్టిప్లై అండ్ డివైడింగ్ 2/2 అన్నట్టు 2 sin 2 pi by 7 cos 2 pi by 7. మనం చేయాల్సిన మ్యాజిక్ 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్. సో 1/2 2 sin 4 pi by 7 cos 4 pi by 7. నెక్స్ట్ లాస్ట్ వన్ 1/2 2 sin 8 pi by 7 cos 8 pi by 7. రైట్. ఇప్పుడు మనకు ఫార్ములా కరెక్ట్ సింక్ అయింది. మనకి ఫార్ములా
1/2 2 sin A cos A sin 2A A అంటే 2π/7 1/2 2 sin A cos A sin 2A 4π/7 సో 1/2 2 sin A cos A sin 2A 8π/7 రైట్ 1/2 1/2 1/2 సో 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 sin 4π/7 sin 4 2 जा 8π/7 sin 8 2 जा 16π/7 సో ఆన్సర్ అయితే మనకు 1/8 రెడీగా ఉంది 2 2 4 4 2 8 మనకి ఆన్సర్ 1/8 రెడీగా ఉంది. ఇప్పుడు మనకి ఇది సి ఇంటూ ఎస్ కదా, సి ఇంటూ ఎస్. ఇప్పుడు ఇది ఎస్ రావాలి. ఎస్ రావాలి అంటే ఇక్కడ ఎస్ మనం ఏం అజ్యూమ్ చేసుకున్నామో చూడండి. ఇక సైన్ 2π/7 సైన్ 4π/7 సైన్ 8π/7 ఏమేమి ఉన్నాయి? సైన్ 2π 4π/7 రెడీగా ఉంది. నెక్స్ట్ 8π/7 రెడీగా ఉంది. సైన్ 4π/7 8π/7. ఇప్పుడు రిమైనింగ్ ఏముంది? ఇది కంపల్సరీ 2π/7 కన్వర్ట్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ రాసుకున్నా అదే వస్తుంది, కాకపోతే మళ్ళీ ఎలా వస్తుందని అడుగుతారు కాబట్టి ఇక్కడ చేద్దాం. ఓకేనా? సైన్ 16π/7 సైన్ 7 టేబుల్ 7 2 జా మనం చెక్ చేసుకోవాలి, ఈవెన్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే 2π/7 ఎగ్జాక్ట్లీ π/7 కంపల్సరీ ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ π/7 కంపల్సరీ ఉండాల్సిందే. అంటే 7 2 జా 14π 14π ప్లస్ రాసుకున్నాం అనుకోండి 15 అవుతుంది. అంటే 7 2 జా 14 14π మనకు 16 ఉంది. అంటే రిమైనింగ్ 2 7 2 జా 14π ప్లస్ 2π 16π రైట్. పై ఈవెన్ ప్లస్ థీటా విచ్ కోఆర్డినేట్? పై ఈవెన్ ప్లస్ థీటా. సో ఫస్ట్ కోఆర్డినేట్ 360 ప్లస్ థీటా అంటే ఫస్ట్ కోఆర్డినేట్, 360 మైనస్ అంటే ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ ఆర్ పాజిటివ్, ఈవెన్ నో చేంజ్ అంటే సైన్ 2π/7. లేదు ఇది మీకు కన్ఫ్యూజ్ ఉంది అంటే మీరు ఇలా చెక్ చేసుకోండి, ఈజీ అవుతుంది. మనకి ఇక్కడ 4π రెడీగా ఉంది, 8π రెడీగా ఉంది. ఈ ప్లేస్లో కంపల్సరీ మనకి ఈ టర్మ్ రాసేస్తే సరిపోతుంది. సో దానికి కూడా ఒక ఐడియా ఉండాలి. రాసేస్తే మనకి ఆన్సర్ అంటే సైన్ 2π/7. దేర్ ఫోర్ సైన్ 4π/7 సైన్ 8π/7 సైన్ 2π/7 రైట్. దీని సీక్వెన్స్ రాసుకుంటే 1/8 సైన్ 2π/7 నాట్ 8 7 2π/7 సైన్ 4π/7 సైన్ 8π/7. C into S. C into S is equal to 1/8. It is S. So S is cancel. C is equal to 1/8. Now C. Now C. మనం ఏం అజ్యూమ్ చేసుకున్నామో చూడండి. కాస్ 2π/7 కాస్ 4π/7 కాస్ 8π/7 ఈజ్ ఈక్వల్ టు 1/8. సో ఇది టోటల్ ఆన్సర్ రైట్. కాస్ 2π/7 కాస్ 4π/7 కాస్ 8π/7 ఈజ్ ఈక్వల్ టు 1/8. ఫిఫ్త్ క్వశ్చన్. సో
Prove that. Cos pi by 11. Cos 2 pi by 11. Cos 3 pi by 11. Cos 4 pi by 11. Cos 5 pi by 11 is equal to 1 by 32. Cos pi by 11, pi, 2 pi, 3 pi, 4 pi, pi by 11. Denominator అన్ని 11s. సో ఇది కూడా సేమ్ మోడల్ ప్రాబ్లం. LHS is equal to cos pi 11 cos 2 pi by 11 cos 3 pi by 11 cos 4 pi by 11 cos 5 pi by 11. రైట్, మనం చేయాల్సింది కాస్ట్లలో ఉంది కదా, సేమ్. లెట్ C ఈజ్ ఈక్వల్ టు cos pi by 11 cos 2 pi by 11 cos 3 pi by 11 cos 4 pi by 11 5 pi by 11 5 pi by 11. Same. Let S sin pi by 11 sin 2 pi by 11 sin 3 pi by 11 sin 4 pi by 11 sin 5 pi by 11. ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 మల్టిప్లై చేద్దాం. రైట్, 1 ఇంటూ 2 C ఇంటూ S. ఎస్ ఉంటే సి రాసుకున్నా నో ప్రాబ్లం. sin pi 11 cos pi by 11. ఫార్ములా కోసం సైన్ ఫస్ట్ రాసుకుంటున్నా. sin 2 pi 11 cos 2 pi 11 sin 3 pi 11 cos 3 pi 11. నెక్స్ట్ sin 4 pi 11 cos 4 pi 11 sin 5 pi by 11 cos 5 pi by 11. రైట్. సో మనకి యూజ్ అయ్యే ఫార్ములా 2 sin A cos A sin 2A. అంటే ఇందులో మనకి 2 లేదు కాబట్టి మనం క్రియేట్ చేస్తున్నాం. మనకి 2 లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకుంటున్నాం. 2/2 మల్టిప్లై అండ్ డివైడింగ్. C ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు 1/2 2 sin pi by 11 cos pi by 11. సేమ్ 1/2 sin sin 2 pi by 11 cos 2 pi by 11 1/2 2 sin 3 pi by 11 cos 3 pi by 11. సో ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి.
సో 1/2 2 sin 4 pi by 11 cos 4 pi by 11 1/2 2 మెన్షన్ చేయాలి ఫార్ములా కోసం 2 sin 5 pi by 11 cos 5 pi by 11 రైట్. సో ఇప్పుడు మనకు ఫార్ములా సింక్ అయింది. సో దేర్ ఫోర్ 2 sin a cos a sin 2a 2 into pi by 11 1/2 2 sin a cos a sin 2a a is equal to 2 pi by 11 1/2 sin 2a a is equal to 3 pi by 11. So 1/2 2 sin a cos a. So last one sin 2a 2 4 pi by 11 ఇంకొకటి ఉంది 1/2 సో sin 2a 5 pi by 11 రైట్. ఫార్ములా 2 sin a cos a ఫార్ములా sin 2a సో 1/2 sin 2 pi by 11 1/2 sin 4 pi by 11 1/2 sin 3 2 ja 6 pi by 11 1/2 sin 2 4 ja 8 pi by 11 సో 1/2 5 2 ja sin 10 pi by 11 రైట్. సో 1/2 1/2 1/2 1/2 1/2 1/2 అంటే మనకు 5 ఉన్నాయి 1/2 1/2 1/2 1/2 రైట్. సో రిమైనింగ్ sin 2 pi by 11 sin 4 pi by 11 sin 6 pi by 11 sin 8 pi by 11 sin 10 pi by 11 రైట్. C into S C into S is equal to 1/2 ja 4 4 ja 8 8 ja 16 16 2 ja సో 32 రైట్. మనకి ఇది ఎస్ కావాలి. ఎస్ కావాలి అంటే మనకి ఇందులో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనకి ఫస్ట్ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవో చూద్దాం. అంటే 1 2 3 4 5 కదా సైన్లల్లా మనం అజ్యూమ్ చేసుకున్న సైన్ పై బై 11 కదా సైన్ పై బై 11 ఇక్కడ లేదు. sin 2 pi by 11 రైట్. sin 2 pi by 11 sin 2 pi by 11 ఉంది. నెక్స్ట్ sin 4 pi by 11 2 pi by 11 ఉంది 4 pi by 11 ఉంది. నెక్స్ట్ sin 6 pi 8 pi 10 pi ఆ 2నే ఉన్నాయి ఇంకా మనకి ఎక్కడ లేవు. రిమైనింగ్ చేంజ్ అవుద్ది. ఇదంటే పై మైనస్ పై బై 11 రాసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఈ 2 చేంజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ 2 చేంజ్ చేసుకుంటే ఈ 2 అనేది పై బై 11 కన్వర్ట్ కావాలి 3 పై బై 11 కన్వర్ట్ కావాలి 5 పై బై 11 లాస్ట్ది పై బై 11 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దీన్ని యూజ్ చేసుకుంటే పై బై 11 వస్తుంది. ఎందుకు అంటే 10 పై బై 11 కాబట్టి పై మైనస్ పై బై 11 రాసుకుంటే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఆ రిమైనింగ్ చెక్ చేసుకుందాం. రైట్. మనకి ఇంకా 2 రావాలి. రైట్. సో
సైన్ 2π/11 క్లియర్గా ఉన్నది, ఓకే మనకు వచ్చేసింది. సైన్ 4π/11 ఓకే. ఇక్కడ లాస్ట్ వన్ సైన్ π - π/11 అంటే 11π - π, 11π 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 - π అంటే 10π ఆటోమేటిక్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఇవి రెండు మనకు చేంజ్ చేసుకోవాలి. సైన్ ఇక్కడ π - π/11 మనకి ఎంత కావాలి? మనకు కావాల్సింది ఇది π/11 వచ్చేసింది 24 సింగిల్ కాకుండా మనకి 24 ఇక్కడ సింగిల్ అంటే 1 2 4 1 2 4 కాకుండా 3π అన్న 5π అన్న రావాలి. రైట్, 3π 5π, ఒకటి 3π వస్తే ఒకటి 5π వస్తుంది. సో 3 5 ఆడ్ నెంబర్స్. రైట్, సో చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసింది మనకు π - π కదా. ఇక్కడ 3 మెన్షన్ చేసినాం అనుకోండి, π 11π - 3π 11π - 3π మీకు 5 తీసుకోండి. 11 - 3 8 వస్తుంది. మనకి 8 కాదు కావాల్సింది, మనకి 3 కానీ 5 కానీ కావాలి. 3 కానీ 5 కానీ కావాలి కాబట్టి 5 తీసుకుందాం ఈ ప్లేస్లో. సో 5 తీసుకుందాం. 5π 11π - π. సో 11π - π అంటే 6, ఒకటి టాలీ అయింది. రైట్, మనకు 6 11π - 5π వచ్చేసింది. నెక్స్ట్ సేమ్ అంటే ఇప్పుడు మనం దేన్ని మెన్షన్ చేస్తున్నాం? π 11π - 5π అంటే 6π వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సెట్ చేద్దాం. సైన్ ఆఫ్ π - π/11 కంపల్సరీ ఉండాలి, మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సైన్ π ఇప్పుడు 11π 3π మెన్షన్ చేద్దాం. ఇందాకనే వచ్చింది 11π - 3π అంటే 8π. రైట్, అంటే ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే 11π - 3π, సో 8π/11 క్లియర్. మళ్ళీ ఒకసారి చేసుకుందాం. సో 11π - 3π/11 అంటే 8π/11 క్లియర్. ఇక్కడ దీన్ని చెక్ చేసుకుంటే 11π - 5π/11 అంటే 6π/11 రైట్ వచ్చేసింది. దీన్ని కూడా చూసుకుంటే 11π - π/11 11 సో 10π/11 రైట్, మనకు 3 వచ్చేసినాయి. లేదు ఇదంతా కన్ఫ్యూజ్ ఉంది అని మనకు అనిపిస్తే మీరు డైరెక్ట్ ఆ సైన్లు రాసుకున్న నో ప్రాబ్లం, మ్యాక్సిమం కరెక్ట్ అవుతాయి. ఇక్కడ మనం చేయాల్సింది, మీరు ఎలాగో సైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎలాగో సైన్లు వస్తాయి కాబట్టి అదంతా కన్ఫ్యూజ్ ఉందనుకోండి, మనము డైరెక్ట్ ఇది రాసుకుంటే మనకు మార్క్స్ ఏం కాదు కావు, వచ్చేది ఇదే కాబట్టి మొత్తం ఇది రాసుకున్నా అయిపోద్ది. అక్కడ కన్ఫ్యూజ్ ఉంటే ప్రాక్టీస్ చేస్తేనేమో మనకి ఎంసెట్ మెయిన్స్లో కండిషన్స్ యూజ్ అవుతుంటాయి, డైరెక్ట్ రాసుకున్నా అయిపోతుంది. రైట్, సో మనకు ఫైనల్గా వచ్చేసినాయి. ఇప్పుడు చెక్ చేసుకుందాం. టోటల్ సైన్ వచ్చేస్తుంది. సో C into S is equal to 1/32 sin 2π/11 sin 4π/11 180 minus theta. Second quadrant all are positive, change no change. So sin π/11 180 minus theta. Second quadrant అంటే సైన్ కొసెక్ పాజిటివ్, నాట్ ఆల్ ఆర్ పాజిటివ్, సైన్ కొసెక్ పాజిటివ్. సో సైన్ పాజిటివ్ కాబట్టి ఈవెన్ 180. సో π/11 సేమ్ 180 minus theta. సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్, సైన్ కొసెక్ పాజిటివ్, సో సైన్ పాజిటివ్ నో చేంజ్. సైన్ 5π/11 సేమ్. రైట్, సో 180 minus theta. సెకండ్ క్వాడ్రంట్ సిల్వర్, సైన్ కొసెక్ పాజిటివ్,
సో సైన్ పాజిటివ్ కాబట్టి ఈవెన్, నో చేంజ్, 3π/11. ఇప్పుడు మనకు సీక్వెన్స్ రాసుకుంటే రైట్ C into S is equal to 1/32 sin π/11 sin 2π/11 sin 3π/11 sin 4π/11 sin 5π/11. ఇక్కడ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇవన్నీ ఈ 2 స్టెప్స్ మనకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉన్నాయనుకోండి, మీరు ఈ 2 స్టెప్ వల్ల మనకు కన్ఫ్యూజ్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ దా మల్టిప్లై చేస్తారు, ఫార్ములా రాస్తారు. ఇక్కడ ఇదంతా కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటే డైరెక్ట్ సైన్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఈ టర్మ్ మెన్షన్ చేస్తే చాలు, డైరెక్ట్ రాయొచ్చు. మార్క్స్ ఏం కరెక్ట్ కావు, ఎందుకంటే మీరు ఇట్లా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఆ 2 స్టెప్లల్లో చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ మనం మెన్షన్ చేయొచ్చు. C into S ఈజ్ ఈక్వల్ టు 1/32 into S. SS క్యాన్సిల్, C ఈజ్ ఈక్వల్ టు 1/32. దేర్ ఫోర్ C means cos π/11 cos 2π/11 cos 3π/11 cos 4π/11 cos 5π/11 is equal to 1/32. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రైట్, సో 1/32 రైట్ ఆన్సర్.